హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ట్రావెల్ విత్ జేపీ. సో మీకు అందరికీ తెలుసు కదండి, మనం ఎక్కడున్నాం, బెంగళూరులో ఉన్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎందుకని అనుకుంటున్నారా? ఫర్ ద ఫస్ట్ టైం నాకు అన్ని వ్యూస్ వచ్చినాయి. సో ప్లీజ్ ఇదే కంటిన్యూ చేస్తారని ప్రార్థిస్తూ, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్, మనం ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం కదా. ఇప్పుడు సండే వచ్చిందండి. సో సండే అనగానే ఫ్రీ టైం కాబట్టి హౌవెవర్ మేము వచ్చింది ఒక పని కోసం. మా చెల్లి వాళ్ళు ఇల్లు మారుతుంటే షిఫ్ట్ చేద్దామని వచ్చాము. సో ఆ పని అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు హాలిడే వచ్చింది. అండ్ మోర్ ఓవర్ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మేము, మా చెల్లి మొత్తం అందరం ఉన్నాం కాబట్టి సో వీఆర్ ప్లానింగ్ టు గో వెన్నెర్గట్ట నేషనల్ రిజర్వ్ పార్క్. సో మనం వెన్నెర్గట్ట నేషనల్ పార్క్ అయితే వెళ్దాం. సో వెన్నెర్గట్ట నేషనల్ పార్క్లో ఎలా వెళ్ళాలి, అక్కడ ఏంటి అన్నీ మరి వీడియోలో చూద్దామా? సో వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ఒకటి కొట్టండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో జూలోకి అయితే వచ్చేసామండి. జూకి వచ్చి మేమైతే ఏసీ బస్ సఫారీ ప్యాకేజ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ అంటే ఏసీ బస్ ఒకటి, నాన్ ఏసీ బస్ ఒకటి అండ్ జీప్ సఫారీ ఒకటి ఉంటాయి మీకు. సో మామూలుగా వీక్ డేస్లో అయితే నాన్ ఏసీ బస్ వచ్చి 280 రూపీస్, చిల్డ్రన్కి అడల్ట్స్కి, చిల్డ్రన్కి అయితే 140 రూపీస్. అదే ఏసీ బస్కి అయితే అడల్ట్స్కి వచ్చి 500, చిల్డ్రన్కి వచ్చి 300 అండ్ జీప్ సఫారీకి వచ్చి అయితే ఆల్మోస్ట్ 3500 అయితే ఉంటుంది. సో చూశారు కదా, మా ఫ్యామిలీ ఆల్రెడీ ఏసీ బస్లో ఎక్కి అందరం రెడీ అయిపోయాం. సో ఎలా ఉంటుందో చూద్దాం. మరి మా లక్ బాగుండి అన్ని యానిమల్స్ కనిపిస్తాయో, లేక లక్ బాగోక ఇక ఇంత కష్టపడి వచ్చిన తర్వాత నీరసమొహాలతో అయితే రావాలో చూద్దాం. సో ఇక మన ప్రయాణం సాగిద్దాం ముందుకి. యాక్చువల్గా ఈ బెన్నెర్గట్ ఫారెస్ట్ అనేది బెంగళూరుకి 20 కిలోమీటర్స్ సౌత్లో ఉంటుందండి. అండ్ ఈ ఎస్టాబ్లిష్ అయింది మాత్రం 1974లో అండ్ ఇట్ కవర్స్ అప్రాక్సిమేట్లీ 260.5 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇది ఏరియా వైజ్గా కూడా చాలా పెద్దదే. చూడండి, ముందుగా మనకి స్పాటెడ్ డియర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్కటిగా చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది వుడ్ పెక్కర్ అని అనుకుంటున్నాను. నేను అంతగా జూమ్ చేశాను కానీ అంత క్లారిటీ లేదు. చూడండి, ఇదిగమ్మ రాయి మీద చూసారా అండి క్రొకడైల్ ఎట్లుందో, ఘోరం. జింకల్ మంద. This spotted deer is also called chital. It's one of the most beautiful and common deer species in India. Height, it will be about 70 to 90 centimeters and typically it weighs up to 30 to 85 kilos and its lifespan is about 8 to 14 years in this wild. And interesting part is only males grow antlers which are usually 3-pronged and can reach nearly 1 meter in length. What you have already seen. ఇప్పుడు మీరు చూస్తున్నది సాంబార్ డీర్ అండి. ఇవి మోస్ట్లీ 150 to 300 కేజెస్ వరకు ఉంటాయి.
ఈ చీతల్ని లేదా స్పాటెడ్ డీర్స్ని జ్యువెల్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఎందుకో తెలుసండి, ఇవి 60 km/h పరిగెడతాయి తెలుసా. వేరే ఎవరన్నా వీటి మీద దాడి చేస్తుంటే వాటి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇట్స్ ఆల్మోస్ట్ 60 km/hలో ఎస్కేప్ అవుతాయి. మీకు అందరికీ తెలిసినట్టుగా ఈ చీతల్ లేదా స్పాటెడ్ డేర్ దే ఆర్ హెర్బివోరస్ అండి. హెర్బివోరస్ అంటే తెలిసిందే కదా, దే లీడ్ గ్రాస్, లీవ్స్, ఫ్రూట్స్, దిస్ టెండర్ షూట్స్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ దాట్. ఈ జింకలు గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయండి. ఎందుకంటే ఇవి ఎవరి దగ్గర నుంచైనా పారిపోవడానికి వాటి యొక్క వినికిడి శక్తి ప్లస్ వాటి యొక్క వాసన శక్తి వల్ల అవి కనిపెట్టి అవి చాలా దూరంగా పరిగెట్టేస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇవి ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఇన్ ద ఆఫ్టర్నూన్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. These bears are long, shaggy, black fur. You can see white or cream cloned V-shaped mark on the chest and long snout on lips, strong curved claws for digging. Okay, so these are like that. And ఇప్పుడు మనం ఫుడ్స్ కోసం వాటి తినే ఫుడ్ ఏంటంటే మోస్ట్లీ ఇట్ ఈట్స్ ants అండ్ టెర్మైట్స్, ఫ్రూట్స్, బెర్రీస్, హనీ అండ్ ఫ్లవర్స్. మరి వాటి బిహేవియర్ విషయానికి వస్తే యూజువలీ సొలిటరీ బట్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్ ఉందండి వాటికి. ఇట్ కెన్ స్టాండ్ ఆన్ హిండ్ లెగ్స్ వెన్ అలర్ట్ అండ్ నోన్ ఫర్ క్యారీ ద కర్బ్స్ ఆన్ ఇట్స్ బ్యాక్. ఓకే,
చూడలేదా? షేవింగ్ వేసుకొని లయన్ హెయిర్ కట్ చేయలేదు దానికి. డివిన్ డివిన్ చూసారా ఎంత బాగుంది. చూసారా అండి, బెంగాల్ టైగర్ అంట ఇది. ఎంత పీస్ఫుల్గా ఉందో అది. నిద్ర వస్తుంది లయన్కి, అలసిపోయింది పొద్దున్న నుంచి. చూసారా దాని షైన్ ఎట్లా ఉందో, ఎండకి అసలు అది షైన్ అయిపోతుంది వైట్. అది ఇవి ఎన్నో తీసుకోమంటే బాగుంది. మేము వచ్చేది సో ఇంకా మన ఏసీ సఫారీ అయితే దీంట్లో ఎండ్ అయిందండి. సో ఇక్కడి నుంచి మనకి మళ్ళీ మనం తీసుకున్న ప్యాకేజ్ని బట్టి బటర్ఫ్లై పార్క్ ఒకటి వెళ్ళొచ్చు. అగైన్ లోపల బై వాక్ ఆల్సో మనం జూలో కూడా మళ్ళీ ఇంకొకసారి చూసి రావచ్చు. సో లెట్స్ గో. సో ఇక బటర్ఫ్లై పార్క్ అయితే చేసుకుని మళ్ళీ జూకి అయితే బయలుదేరి వచ్చాము. సో కొంచెం దూరం నడవగానే మొత్తం మా వాళ్ళందరికీ ఇంకా ఓపికలు అయిపోయిందండి. ప్రస్తుతం అయితే జిరాఫ్ని చూస్తున్నారు కదా ఎంత పెద్దగా మెడ ఉందో. సో ఆ జిరాఫ్ని ఇవన్నీ చూసుకుని ఇంకా మా వాళ్ళు ఒకటే అన్నారండి, వీల్ గో టు జూ బట్ ఓన్లీ ఆన్ బ్యాటరీ వెహికల్. సో మళ్ళీ ఆ బ్యాటరీ వెహికల్ కోసం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్యూలో నుంచుని సంపాదించి ఎట్టకేలకి దాంట్లోనే వెళ్ళాం. చూడండి, అంటే లైన్లో నుంచింది నేను కాదులేండి, మా చెల్లె నుంచింది. మా చెల్లె మొత్తానికి టికెట్ సాధించింది.
హలో షో యువర్ హ్యాండ్. ఇదా పెట్టు నువ్వు కూడా. మనిషి పడుకున్నట్టు పడుకుండే. అది వేరే చూడండి. హైపోపటమస్ లోపల ఉంది, కనిపించట్లేదు చూసారా? మేము బగ్గి తీసుకొని లాస్ట్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం సీనరీని అంతా. ఎట్లా ఉంది ఫీలింగ్ నీకు? సూపర్ నైస్. నేను నడిచే పిల్లలు మాత్రం అమ్మాయ పిల్లల్ని వేసుకుని శుభ్రంగా నడవకుండా హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోతారు. అదైతే చాలా ఏనుగులు డాడీ, ఏనుగులేనా? ఓకే, అక్కడ రోప్స్ ఉన్నాయి కదా, ఆ రోప్స్ని లాగితే ఏ యానిమల్కి దగ్గరికి లాగితే ఆ యానిమల్ దగ్గర ఆ సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. సో అందరు అదే చేస్తున్నారు ఇక్కడ, చూస్తున్నారు కదా. అది ఫ్రీనా పిన్ని?
చూసారా అక్కడ మీకు స్నేక్ కనిపిస్తుందా? ఐ హోప్ మీరు ఈ జూ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.